నమస్కారం రవికుమార్ గారు. నమస్కారం అమ్మా. బంగ్లాదేశ్లో ఏం జరిగింది అంటే అది మన ఇండియాకి ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? మొట్టమొదటిగా దాని గురించి మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నాగరాజు. భారతదేశంలో పుట్టడం ఎంత అదృష్టం అనేది మన చుట్టూ ఉన్న దేశాల నుంచి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మన దగ్గర. ఎందుకంటే ఏ రోజైతే మనం శ్రీలంకని చూసామో గత 3 ఏళ్ల కిందట జరిగిన సంఘటన కానీ, ఆర్థిక పరంగా జరిగినటువంటి మాన్యం కానీ, అలాగే మన ఇటు పక్కన ఏ వైపు చూసినా జరుగుతున్న దీంట్లో బంగ్లాదేశ్ కూడా ఒకప్పుడు మనం మార్చి నెలలో 1971లో వాళ్ళకి పాకిస్తాన్ నుంచి విడిపోయినటువంటి ఈస్ట్ పాకిస్తాన్ నుంచి ఏర్పడ్డది. అప్పటి నుంచి మనం కొన్ని చరిత్రలు చూసుకుంటూ ఉంటుంటే మన దగ్గర అతిథి దేవో భవ అనే పదాన్ని ఎలా అయితే ఇచ్చేస్తున్నాం, ప్రతిదానికి అందరికీ సహాయపడటం అనేది మనం ఎప్పుడూ కక్షలు యుద్ధాలను కోరుకుండే దేశం కాదు మనది. అందుకనే మనకి గ్రేట్ పర్సన్ హ్యాస్ టోల్డ్ వన్ వర్డ్. ప్రపంచ పుటంలో భారతదేశం ఎప్పుడైతే కనపడకుండా పోతే ఈ విశ్వమే ఉండదు అని చెప్పారు. అటువంటి వీని తలుచుకున్నప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి బంగ్లాదేశ్లో సమస్య దీనికి గత కొంతకాలంగా వాళ్ళకి 71 సంవత్సరం తర్వాత వాళ్ళు కొన్ని రిజర్వేషన్ చేసుకుంటూ ఆర్మీ దీన్ని ఎక్కువగా ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ 30% రిజర్వేషన్ ఇచ్చుకున్నటువంటి దేశం బంగ్లాదేశ్. అది కోర్టులో నుంచి జరుగుతున్నటువంటి దీనివల్ల రీసెంట్గా దానిలో కొన్ని మార్పులు చేసుకున్నారు. అది తెలియకుండా ఎవరైతే దాని యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారో ఆ మేడం ఉండి కూడా తను ఎంత ఇది చేస్తూ మన దేశం ఎంత సహాయపడుతోంది వాళ్ళ దేనికి అన్న దాంట్లో వాళ్ళ నుంచి మనకి జరిగేది ఓన్లీ 2.5%. కానీ అది చుట్టూ ఉన్న దేశాలు మన దేశం యొక్క ఎదుగుదలని తట్టుకోలేక ఆ దేశం నుంచి మన మీదకి ప్రభావం ఒత్తిడి కొంత తీసుకురావటం చేయటం వల్ల ఈరోజు అక్కడ ఉన్నటువంటి జనాభాలో కానీ ఏదైనా దీనిలో జరుగుతున్నటువంటివి మనిషి యొక్క భద్రతను కూడా కోల్పోయి మన చదువుకుంటున్నటువంటి విద్యార్థులపైన జరిగినటువంటి సంఘటనలని కానీ ఎటువంటి విషయంలో కానీ మనం దీనికి అన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుత దీంట్లో భారతదేశంలో మనం ఒక యూనిటీగా చేయగలిగితే మన దేశం పైన మనం ఆల్రెడీ ఒక స్థాయికి ఎదిగాము. దాని నుంచి మనం ఇంకా ఫర్దర్ వెళ్ళాలంటే మనలో యూనిటీ అనేది చాలా అవసరం. రెండోది, అక్కడ జరుగుతున్నటువంటి మారణ హోమం కానీ ఎటువంటి విషయంలో చూసిన భద్రతలో కూడా చూసినటువంటి విషయాలలో మనం నేర్చుకోవాల్సింది పాఠం ఏంటి అంటే మొట్టమొదటిగా మన యొక్క యువతకి ఏ విధంగా మనం వాళ్ళని ప్రోయాక్టివ్గా మార్చడానికి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్స్ని బయట తీయటానికి కూడా మనం ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకని రీసెంట్గా కూడా మన బడ్జెట్లో కూడా స్కిల్స్ మీద చాలా ఇవి అలాట్ చేశారు. అంటే రాబోయే భవిష్యత్తులో ఏ విషయాన్ని ఎవరిని ఎలా తట్టుకోవటం చేయటం అనే విషయాన్పైన మనం ఎక్కువగా వర్క్ చేస్తున్నాం. కానీ అక్కడ జరిగినటువంటి అంశాలలో మన దేశం పైన జరుగుతున్నటువంటి ఎదుగుదల పైన జరుగుతున్నటువంటి దీనికి ఇండైరెక్ట్గా చేస్తున్నటువంటి ఒక దీనిగా పడింది. చాలామంది కుటుంబాలు 19,000 కుటుంబాలలో ఇంతకుముందునే జూన్ నెలలోనే చాలామందిని ట్రైన్లను ఆపేశారు. చాలామంది మెడికల్ విద్యార్థులు కూడా తిరిగి రావటం, ఇంకా చాలామంది 9,000 మంది విద్యార్థులు ఇంకా రావాల్సింది. మనకి మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది, ఒకప్పుడు మనం రష్యాలో జరుగుతున్న యుద్ధంలో కూడా యుద్ధాన్ని ఆపి మన స్టూడెంట్స్ అందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చినటువంటి వ్యక్తులను కూడా మనకు ఎవరున్నారో మనకు తెలుసు. అంటే భారతదేశం ప్రతి దేశంతో కూడా మిత్రత్వము అతిథి దేవో భవ అన్న దానిలో చాలా ముందుకు వెళ్తూ చేస్తుంది. కానీ ఇక్కడ కావాల్సినటువంటి అంశం ఏంటంటే భద్రత. భారతదేశంలో కావాల్సింది భద్రత. ఎప్పుడైతే దాన్ని మన వ్యవస్థలో ఉన్నటువంటి రాజకీయ రంగంలో కానీ లేకపోతే బ్యూరోక్రాట్స్ కానీ వీరందరూ కలిసి చేయగలిగితే మనకి ఎటువంటి విషయంలో కూడా మనం వెనుకంజ వేయకుండా ముందరకు వెళ్ళగలిగే అంశంగా మారుతూ ఉంటుంది. అక్కడ జరుగుతున్నటువంటి అంశాలలో ఇళ్లపైన ప్రైమ్ మినిస్టర్ ఇంటిపైనే లూటీ జరిగిపోయి మొత్తాన్ని లో చేసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఆర్మీ ఏమైంది అనే క్వశ్చన్ వస్తుంది. విద్యార్థులు నాయకులతో ఇప్పుడు చర్చలకు కూడా దిగటానికి రెడీ అయినటువంటి గవర్నమెంట్ ఆ చర్చలు జరుగుతున్న సమయంలో కూడా అది ఎలా జరుగుతుంది వాళ్ళకే చేసి చేయాలని పెట్టుకున్నప్పుడు కూడా ఇప్పుడు మిలిటరీ పాలనలో ఎటువంటి ఇవి జరిగాయో మనం పాకిస్తాన్ నుంచి కూడా చాలా చూసాం. మార్పు చేయవలసింది యువతని ఎప్పుడైతే మనం సక్రమంగా ఇచ్చేసి నిర్దేశంగా చేయగలిగితే ఆ దేశం ఎప్పుడు కూడా పురోగమనంలోకి వెళ్తూ ఉంటుంది.
భారతదేశంలో గొప్పగా చెప్పుకోవాల్సిన 3 అంశాలు ఉన్నాయి. ఐటీలో ఉన్నటువంటి 32.5% మంది విద్యార్థులు ప్రపంచం మొత్తంలో కూడా వెళ్ళి మన భారతదేశం యొక్క పేరుని పైకి తీసుకొస్తున్నారు. రెండోది, భారతదేశానికి ఇతర దేశాలకు సహాయపడేటప్పుడు కోవిడ్ దీనప్పుడు ఎటువంటి మనం ప్రతి దేశానికి అడిగిన దేశాన్ని బీద దేశం గొప్ప దేశం కాకుండా ఎట్లా మానవతా విలువలు కలిగి ఎలా సహాయం చేసామో మనం అందరం కలిసి టీం వర్క్ అది గుర్తు తెచ్చుకోవాలి. మూడోది, మన బంగ్లాదేశ్లోనూ మనకి ఎక్కువగా ఇంతకుముందు కరెన్సీ డూప్లికేట్ ఇది ఎక్కువగా జరిగేది. దానివల్ల బార్డర్ దగ్గర సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువగా చేశారు. ఓన్లీ బంగ్లాదేశ్ వైపే చేయలేదు ఇది, ఇటు చైనా వైపు ఇటు పాకిస్తాన్ వైపు కూడా చేశారు. దీన్ని కూడా మనం పరిగణనలో తీసుకొని మన ఆర్మీ మన కోసం ఎంత కష్టపడుతోంది, మన చుట్టూ ఉన్న వ్యవస్థలలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి తెలుసుకుంటే భారతదేశంలో పుట్టడం అనేది ఒక అదృష్టంగా మారుతుంది. అదృష్టంలో ఉంటే సురక్షిత ఎంత ఉందో తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి అటువంటి రాత్రి 12ంటికి కూడా ఆడపిల్లలు కూడా వెళ్ళి ఐటీ సెక్టార్లో పని చేయగలుగుతున్నారు అంటే కూడా ఒక విధమైనటువంటి మార్పే కదా. ఎటు ఐటీ సెక్టారే కాదు, ఎటు పెట్టినా కానీ మార్పు అనేది వస్తుంది. కానీ ఆ దేశంలో జరుగుతున్నటువంటి అంశాలను మనం నెగ్లెక్ట్ చేసుకుంటే మన పైన 3 రకాలుగా ప్రభావం పడుతుంది. మొట్టమొదటిగా మన దేశంలో జరుగుతున్నటువంటి అక్కడ ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు కొంతమంది మైగ్రేట్ అయిపోయి వచ్చి చేసి మన దేశంలో హింసను ఎక్కువగా ప్రోత్సహించడానికి జరుగుతుంది. రెండోది, దేశంలో భద్రత కావాలంటే బార్డర్లో ఎక్కువగా సెక్యూరిటీ అనేది ఇది కావాలి. మూడోది, భారతదేశం ఎప్పుడూ కూడా ఏ స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూడలేదు. అది మనం ఒకప్పుడు యుద్ధం చేసి మనం గెలిచి వారికి తిరిగి హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చినటువంటి దేశం భారతదేశం. ఈ 3 అంశాలను మనం గుర్తులో పెట్టుకొని చేస్తే దేశంలో యొక్క భారతదేశం యొక్క అభిరుచి, భారతదేశం యొక్క మైత్రి ఏ దేశానికైనా ఎంత సహాయపడుతుందో అర్థమవుతుంది. పునర్జన్మ ఇచ్చినటువంటి కోవిడ్ టైంలో ప్రపంచమంతా నమస్కారం అనే సంస్కారాన్ని నేర్పి పునర్జన్మనిచ్చినటువంటి దేశం భారతదేశం. దాన్ని మనం ఇతరుల దీనికన్నా నెగిటివ్గా మాట్లాడినా మనమంతా ఒకటయ్యి మనమంతా ఒక విధంగా ముందరికి వెళ్ళగలిగితే దేశం యొక్క ఖ్యాతి అంటే మనం ఎప్పుడు అనుకుంటాం రేపు మారుతుంది అనేది కాకుండా ఈ రోజు నుంచి మనం మారి మన ముందర భవిష్యత్తు చేయగలిగితే మన దేశంలో ఉన్న 62.3% ఉన్నటువంటి యువతకి మార్గదర్శకంగా మారాలని, ఆ మార్గదర్శకంగా మారితే కలాం కన్నటువంటి కళలు దీనిని సహకారంగా చేసుకుంటూ ముందరికి తీసుకెళ్ళగే శక్తి సామర్థ్యాలు పెరగగలుగుతాయని మనమందరం ఆశిస్తూ మనందరం ఒక్కటిగా ఉండి భారతీయులుగా ముందర అడుగు వేయగలిగితే, పైగా ప్రస్తుతం మనది ఆగస్ట్ మంత్, రేపు 15వ తారీఖు నాడు రెడ్ ఫోర్ట్లో మనకు జరుగుతున్నటువంటిది కూడా మనం గుర్తు తెచ్చుకొని ఎంతమంది మనకి ఇచ్చినటువంటి దీన్ని మనం అందరం కలిసి ఒకటిగా చేయగలిగితే ఆ నమస్కారంలో ఉన్నటువంటి సంస్కారాన్ని మనం అందరికీ పంచగలిగే స్థాయికి ఎదుగుతామని ఆశిస్తున్నాను. షూర్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్.